కేంద్ర ప్రభుత్వం సంచలనమైనటువంటి బిల్లులు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. అందులో మొట్టమొదటిదేమొచ్చేసి మహిళా సాధికారత బిల్లు, అలాగే డీలిమిటేషన్ బిల్లు. దీంతో పాటు ఇప్పుడు వందే మాతరం తప్పనిసరి చేస్తూ మొత్తం 5 చరణాలు కూడా పాడే విధంగా ఇప్పుడు కొత్తగా బిల్లు తీసుకొస్తుంది. సుప్రీంకోర్టు ఇంతకుముందు ఏం చెప్పింది? 2 పాడాల్సి వస్తే ఏదైనా పాడుకోవచ్చు, ఏదైనా ఆలపించవచ్చు, అది వందే మాత్రమే అవ్వాల్సింది ఏం లేదు, జనగణమనైనా ఆలపించవచ్చు అని చెప్పింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? ఈ 2 పాడాల్సి వస్తే వందే మాత్రమే పాడాలి అని చెప్తే దానికి సుప్రీంకోర్టు తూట్లు పొడిచింది. ఇలా న్యాయ వ్యవస్థలు ఎప్పటికప్పుడు కలగజేసుకొని కలంకాలు సృష్టించకుండా దీన్ని చట్టం చేయడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే చూస్తుంది. ఆ లాస్ట్ చరణం ఏదైతే ఉందో అది వాళ్ళకి నచ్చలేదంట. ముస్లిమ్స్కి ఏమంటున్నారు? మేము ఏకరూపుడిని, అంటే నిరాకార రూపుడైనటువంటి ఏకత్వాన్ని మేము పూజిస్తాము, మాకు ఇంకొక దేవుడు లేడు అంటున్నారు కదా. అందుకే ఇప్పుడు వందే మాత్రంలో మేము త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణి కమలా కమలదళ విహారిణి వాణి విద్యాదాయిని నమామి త్వాం నమామి కమలాం అమలాం అతులాం సుబలాం సుఫలాం మాతరం. ఇది మేము ఆలపించము, దుర్గాదేవిని మేము స్తుతించము అని వీళ్ళు అంటున్నారు. దుర్గాదేవి అయినా సరే, ఏదైనా సరే, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా జాతీయ గేయములో ఏమున్నా, జాతీయ గీతములో ఏమున్నా ఆలపించాల్సిందే. ఎందుకంటే ఈ దేశం 3 ముక్కలైపోయింది. సపరేట్గా ఇస్లాం కోసం, ముస్లింల కోసం ఒక 2 ముక్కలు ఇచ్చేసిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఇక్కడ అత్యధికంగా ఉన్నటువంటి మెజారిటీ వర్గమైనటువంటి హిందువులు ఏం చెప్తే అది చేయాల్సిందే. అలాగని మీ స్వేచ్ఛకి కోల్పోయో లేకపోతే మీరు ఒక బానిసలుగాను బ్రతకాలని ఇక్కడ ఎవరూ చెప్పడం లేదు. ఈరోజు పాకిస్తాన్ వెళ్ళి వందే మాత్రం పాడమంటే పాడుతారా? బంగ్లాదేశ్ వెళ్ళి జనగణమన ఆలపించమంటే ఆలపిస్తారా? అది మనం కరెక్టేనా? వాళ్ళకి సపరేట్గా ఇచ్చేసిన తర్వాత వాళ్ళు దాన్ని ఏమైనా చేసుకోవచ్చు. కానీ అక్కడ హిందువులకి స్వేచ్ఛ లేకుండా పోతుంది. కానీ ఇక్కడ మీకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడమే కాకుండా హిందువులు ఏదైతే ఇక్కడ ఆలపించుకుంటారో అది చేయాల్సిందే. మేము ఏకరూపాన్నో లేకపోతే మేము అల్లాను మాత్రమే పూజిస్తాము, ఇక్కడ ఎవరిని పూజించలేమంటే అలాగే చేయొచ్చు. కానీ ఇక్కడ దేశం ఏదైతే కొన్ని నియమాలు పెడుతుందో ఆ నియమాలకు అనుగుణంగా బ్రతకాల్సిందే. అది ఎవరము ఏం చేయలేము. ఎందుకంటే మనం ముక్కలు అవ్వకపోతే ఖచ్చితంగా అందరికి అనుగుణంగా చేయాలి. దాని లేదంటే వాళ్ళకి మినహాయింపు ఇవ్వాలి. కానీ ముక్కలు అయిపోయాం కదా, 3 ముక్కలు అయిపోయిన తర్వాత ఇంకా హిందువుల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి దీనికి ముస్లింలు సానుకూలంగా స్పందించి ఒప్పుకోవాల్సిందే. ఆ విధంగా ఇప్పుడు పార్లమెంట్లోనైతే బిల్లు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం చూస్తుంది.